జూనియర్ ఎన్టీఆర్ రాబోయే యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'దేవర పార్ట్ 1' సెప్టెంబర్ 27న విడుదల కానుండగా వెండితెరపైకి రావడానికి 2 వారాల సమయం ఉండడంతో చర్చనీయాంశమైంది. ట్రైలర్ మరియు ట్రాక్లను విడుదల చేయడంతో మేకర్స్ సినిమాను ప్రమోట్ చేయడంతో ఈ చిత్రం చాలా బజ్ను సృష్టిస్తోంది. యంగ్ టైగర్తో పాటు జాన్వీ కపూర్ మరియు సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రంలో అపారమైన స్టార్ పవర్ ఉంది. స్టార్ పవర్ కేవలం సినిమాకే పరిమితం కాకుండా దాని ప్రీ ఈవెంట్స్ సమయంలో కూడా ఉంటుంది. సెప్టెంబర్ 22న హైదరాబాద్లో జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించేందుకు సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్ర దర్శకుడు కొరటాల శివను సంప్రదించినట్లు సమాచారం. ఇది ఇంకా ధృవీకరించబడినప్పటికీ ఈ ఇద్దరు టైటాన్లు కలిసి కనిపించే అవకాశం అభిమానులు ఖచ్చితంగా ఆనందించే విషయమనే చెప్పాలి. అంతకుముందు ముంబైలో తన సినిమాను ప్రమోట్ చేస్తున్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా చిత్ర నిర్మాత కరణ్ జోహార్ మరియు ఆలియా భట్లను కలిశారు. అక్కడ వాళ్ళు చిన్నగా చర్చించుకున్న దృశ్యాలు కూడా పంచుకోవడం జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ మరియు మహేష్ బాబుల మధ్య బంధం అందరికీ తెలిసిందే. తెలుగు గేమ్ షోలో వారి సరదా మార్పిడికి నిదర్శనం. ఆడపిల్లలు ఉన్నవారిని చూసి అసూయపడతారని జూనియర్ ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్య మహేష్ నుండి హాస్య స్పందనకు దారితీసింది. అతను కూడా ఒకదాన్ని కలిగి ఉండవచ్చని సరదాగా సూచించాడు. ఈ మార్పిడి ఈ ఇద్దరు సూపర్ స్టార్ల మధ్య పరస్పర బంధాన్ని మనకు సూచిస్తోంది. ఏదేమైనప్పటికీ దేవర జూనియర్ ఎన్టీఆర్ యొక్క అతిపెద్ద ప్రాజెక్టులలో ఒకటిగా అంచనా వేయబడింది మరియు 2 భాగాల సాగా అని ప్రకటించబడింది. ఈ చిత్రం జాన్వీ కపూర్ మరియు సైఫ్ అలీ ఖాన్ యొక్క టాలీవుడ్ అరంగేట్రం అనే చెప్పాలి. మరోవైపు మహేష్ బాబు తన రాబోయే చిత్రం ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళితో SSMB29 కోసం పనిచేస్తున్నాడు. డిస్నీ యొక్క రాబోయే ముఫాసా ది లయన్ కింగ్ తెలుగు వర్షన్లో కూడా అతను తన గాత్రాన్ని అందించాడు.